ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకున్నటువంటి వైరం ఏంటి? నా ఎదుగుదలను జీర్ణించుకోలేక, నా ఆదరణను జీర్ణించుకోలేక, పోటీ పడతారు అనే ఒక అభద్రతా భావంతో నన్ను ఆయన శత్రువుగా భావించారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి 2-3 దఫాలు మేమే అధికారంలోకి వస్తాం, నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు స్వయంగా ముఖ్యమంత్రి. మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తిగా, మోసం చేసిన వ్యక్తిగా ఈరోజు ప్రజలనైతే ఏ విషయంలోనైనా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేసింది ఆయన కుర్చీని ఎట్లా కాపాడుకోవాలి. కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు కవిత. ఎంత కష్టపడ్డాడు ఉద్యమంలో, కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నాడు, కుడుభుజం లెక్క ఉద్యమాన్ని నడిపించిండు. ఆయన నిరంతర శ్రమజీవి. ఉద్యమంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల అడ్డంకులు ఆటంకాలు సృష్టించాలనుకున్నా వాటన్నిటినీ చాకచక్యంగా అధిగమించగలిగి ప్రజల అభిమానం పొందగలిగిన నాయకుడు హరీష్ రావు. చాలా వరకు కూడా కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, క్రియాశీలక రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఎన్ని అడ్డంకులు వస్తే, ఎన్ని ఆటంకాలు సృష్టించినా వాటన్నిటిని అధిగమించి కేంద్రంలో అధికారంలో ఉన్న ఉద్దండులున్న కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినోడు. దేశంలో ఉన్న అధికార కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినోడు రేపు ఈ రేవంత్ రెడ్డి పెద్ద లెక్క.